హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశం ఇది కేవలం పేరు మాత్రమే కాదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఒక శక్తివంతమైన మరియు ప్రాముఖ్యత గల దేశం. నిజానికి ప్రాచీన కాలంలో మన భారతదేశం ప్రపంచానికే విశ్వగురువుగా ఉండేది. విద్య, వాణిజ్యం, పరిశోధన రంగాలలో అగ్రగామిగా ఉండేది. కానీ ఎంతోమంది ఆక్రమణదారులు మన దేశాన్ని ఆక్రమించడంతో పాటు భారతదేశ సంపద, జ్ఞానం, విశిష్టతను నాశనం చేసి భారతదేశానికి చరిత్రలో గొప్ప పేరు లేకుండా చేయడం జరిగింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, భారతదేశ గొప్పతనాన్ని తెలిపే ఎన్నో ఆధారాలను వారు నాశనం చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం భారతదేశ గొప్పతనాన్ని తెలిపే ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. సో మీరు వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీరు ఈ వీడియో యొక్క కంటెంట్ను అర్థం చేసుకోగలుగుతారు. గైస్, ఈ వీడియోలో మనం నలంద విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ యూనివర్సిటీని ఎప్పుడు ఎవరు నిర్మించారు, దీని ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎవరు ఈ యూనివర్సిటీని ధ్వంసం చేయడం జరిగింది, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నలంద విశ్వవిద్యాలయం ఈ యూనివర్సిటీ గుప్త సామ్రాజ్యానికి చెందిన కుమారగుప్తచే 5వ శతాబ్దంలో స్థాపించడం జరిగింది. ఆ కాలంలో ప్రపంచంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. ఈ యూనివర్సిటీ ప్రస్తుత ప్రాంతం పాట్నా నుంచి 90 కిలోమీటర్ల దూరంలో గల రాజ్గిర్ అనే ప్రాంతంలో ఉంది. అప్పట్లో ఈ యూనివర్సిటీ 3 గదులు, 7 పెద్ద హాళ్ళు మరియు ధర్మగంజ్ అనే 9 అంతస్తుల లైబ్రరీ కూడా ఉండేది. ఈ యూనివర్సిటీ తక్షశిల తరువాత ప్రపంచంలోనే 2వ పురాతనమైన విశ్వవిద్యాలయం మరియు మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ. అంటే ఈ యూనివర్సిటీలో హాస్టల్ వసతి కూడా ఉండేదన్నమాట. ఆ రోజుల్లో ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు తరలి వచ్చేవారు. లైక్ చైనా, కొరియా, జపాన్, టిబెట్ మరియు టర్కీ, ఇలా ఆసియా నలుమూలల నుంచి వెళ్ళి ఈ యూనివర్సిటీకి విద్యార్థులు వచ్చేవారు. అండ్ ఈ యూనివర్సిటీలో 2000కు పైగా ఉపాధ్యాయులు, 10,000 మందికి పైగా విద్యార్థులు ఉండేవారు. నలంద విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ప్రవేశం దొరకాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేసేవాళ్ళు. అది చాలా అంటే చాలా టఫ్గా ఉండేది. గొప్ప టాలెంట్ ఉంటే మాత్రం ఆ ఎగ్జామ్ని క్లియర్ చేసేవాళ్ళు కాదు. అండ్ ఈ యూనివర్సిటీలో లాజికల్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఖగోళ శాస్త్రం, వైద్యం, తాంత్రిక విద్యలు, ఇలా ఎన్నో రకాల విద్యలను నేర్పించేవారు. 1190లో ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకున్న ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ జనరల్ బక్తియార్ ఖిల్జీ ఈ యూనివర్సిటీ బౌద్ధ మతాన్ని ప్రోత్సహించడం, ఇంకా ప్రపంచానికి జ్ఞానాన్ని అందజేయడం అతనికి నచ్చక ఈ విశ్వవిద్యాలయాన్ని ఎలా ఆయన నాశనం చేయాలని అనుకున్నాడు. అండ్ తన సైన్యంతో యూనివర్సిటీపై దాడి చేసి నిప్పు పెట్టడం జరిగింది. సో ఆ నిప్పు పెట్టడం వల్ల లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉండటం వలన ఆ లైబ్రరీ కొన్ని నెలల పాటు మంటలు చెలరేగుతూనే ఉండిపోయాయని చరిత్ర చెబుతోంది. ఒక్కసారి ఊహించండి, ఒకవేళ ఆ లైబ్రరీ కనుక ఇప్పటికీ క్షేమంగా ఉండి ఉంటే ప్రపంచంలోనే అన్ని రంగాలకు సంబంధించిన సమస్యలకు మనం ఖచ్చితంగా సమాధానాన్ని ఇచ్చేవాళ్ళం. మరియు ఆ పుస్తకాల జ్ఞానంతో మన భారతదేశం ప్రపంచంలోనే ముందంజలో ఖచ్చితంగా ఉండేవాళ్ళం. ఒక్కసారి ఊహించండి, 9 అంతస్తుల ఒక లైబ్రరీ, అందులో ఎంత జ్ఞానం ఉండి ఉంటుంది అండ్ మనం ఎంత సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ని పోగొట్టుకొని ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి. 2009లో యునెస్కో దీనికి వారసత్వ సంపదగా గుర్తింపును ఇచ్చింది. ఆ రోజుల్లో ఈ యూనివర్సిటీ దాదాపు 800 సంవత్సరాల పాటు ప్రపంచానికి సేవలు అందించింది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే నలందను ధ్వంసం చేసిన బక్తియార్ ఖిల్జీ పేరు మీదుగానే నలంద యూనివర్సిటీ ఉన్న ఏరియాని, అంటే ఆ ప్రాంతాన్ని బక్తియార్పూర్ అని ఇంకా పిలుస్తున్నారు. గైస్, నిజంగా ఈ విషయం నాకు చాలా అంటే చాలా బాధను కలిగిస్తుంది. ఎందుకంటే అలా పిలవడంపై అసలు ఎంత నెగిటివ్ వైబ్ వస్తుందంటే, ఒక అంత మంచి నాలెడ్జ్ యూనివర్సిటీ నాశనం చేసిన ఒక కమాండర్ పేరు, అది కూడా ఒక ఆక్రమణదారుని పేరు పెట్టి పిలవడం చాలా అంటే యాజ్ ఏ ఇండియన్గా చాలా అంటే చాలా బాధపడుతున్నాను. బట్ దీన్ని మనం ఏం చేయలేము. సో అలా పిలవడంపై, అతని పేరు పెట్టి ఆ ప్రాంతాన్ని పిలవడంపై మీరు ఏమనుకుంటున్నారు? అండ్ నలంద యూనివర్సిటీ గురించి మీకు ఏం తెలుసు అండ్ మీరు ఆ యూనివర్సిటీ గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. సో గైస్, ఫైనల్గా ఈ యూనివర్సిటీని రీసెంట్గా మన ప్రభుత్వం అయితే పునర్నిర్మించడం చాలా అంటే చాలా సంతోషాన్ని కలిగించింది. అండ్ ఈ యూనివర్సిటీ త్వరలోనే తన పూర్వ వైభవాన్ని తెచ్చుకొని ప్రపంచానికి మంచి సేవలు అందించి గొప్ప పేరు తెచ్చుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి దాని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. అండ్
ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.